మారింది రోడ్లు భవనాల శాఖ తీరు పరిస్థితి. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి వెక్కిరిస్తున్నాయి. గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు కొన్ని రోడ్లు మరమ్మతులు చేసినప్పటికీ ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్లతో పాటుగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని పలు రోడ్లు నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. హన్మకొండ ప్రధాన బస్టాండ్ రోడ్డు ఏళ్ల తరబడి కంకరతేలి గుంతలమయంగా మారింది. ఏటా మరమ్మతులు చేస్తున్నా అవి 3 నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. ఈ రహదారిలో ప్రయాణం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. హన్మకొండ రోడ్లకు ఏమాత్రం తీసుకోకుండా వరంగల్ దేశాయిపేట, పోచమ్మ మైదాన్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రహదారి వెంట భారీ వాహనాలు వెళ్లడంతో రహదారి ధ్వంసమైంది. ఆర్ఎండ్బి అధికారులు ప్యాచ్ వర్కుల పేరుతో నల్ల రంగు పూసి మాయ చేస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. గత పాలకులు లేనప్పుడు కానీ ఈ రోజు పాలకులు వచ్చి సంవత్సరం దాటినా కూడా ఈ రోజు 8 ఫీట్ రోడ్డు, పెద్ద రోడ్డు చూసుకుంటే మాత్రం 100 గుంటలుగా మనకు కనబడతా ఉన్నది. వరంగల్ నగరమే కానీ తెలంగాణలో కానీ తూతూ మాత్రంగా ప్యాచులేసిళ్ళు. వీళ్ళ యొక్క సభ కోసం వాళ్ళు మీద డాంబర్ వేసుకొని నల్ల రంగు పూసుకున్నారు తప్ప నిజంగా చూస్తే మళ్ళీ సభ అయిపోయినాక వారం రోజులకు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల్లో గుంతలు కనిపించొద్దంటూ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్యాచ్ వర్కుల కోసం నిధులు కేటాయించారు. అందులో భాగంగానే వరంగల్ ఆర్ఎండ్బి సర్కిల్ కోసం 3.50 కోట్లను కేటాయించారు. వరంగల్ అర్బన్, రూరల్తో పాటు జనగామ, భూపాల్పల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ప్రధాన రోడ్లలో ప్యాచ్ వర్కుల కోసం నిధులను కేటాయించారు. అయినప్పటికీ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ప్యాచ్ వర్క్ వేసిన కొద్ది రోజులకే మళ్లీ రోడ్లు గుంతలుగా మారుతున్నాయని వాహనదారులు ఆవేదన పడుతున్నారు. నాణ్యత లేకుండా ప్యాచ్ వర్క్ చేస్తున్నారని మండిపడుతున్నారు. నర్సంపేట, మహబూబాబాద్ రహదారితో పాటుగా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్యాచ్ వర్కులు పూర్తి చేసి రోడ్లను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీఏ వాళ్ళు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ వచ్చి రేపటి నుంచి మేము ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయిస్తాము. ఇక్కడ నుంచి హెవీ వెహికల్స్ రానియము, ఈ రోడ్డుకు మించిన సామర్థ్యానికి మించిన వెహికల్స్ ఇళ్ళకి రానియమని చెప్పి వాళ్ళు సభాముఖంగా మాకు ప్రమాణం చేసి కూడా సేమ్ వెహికల్స్ ఇదే రోడ్డు గుండా వస్తూ ఉన్నాయి. మరి ఈ రోడ్డు గుంటలు కనుక చూసినట్లయితే రేపు రాబోయే వర్షాకాలం, మరి వర్షాకాలంలో కనుక లారీలు కానీ, కార్లు కానీ వచ్చేది ఉంటే అందులో పడితే బయటికి కనబడని పరిస్థితి ఉన్నది. వరంగల్ సర్కిల్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆర్ఎండ్బి సర్కిల్ ఎస్సీ నరసింహ చెప్పారు. 3.50 కోట్లతో 14 ప్యాకేజీలుగా పనులు చేపట్టామని తెలిపారు. వారం రోజుల్లో రోడ్లపై గుంతలు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. మొత్తం 14 వర్క్స్ అంటే ప్యాకేజ్ 14 ప్యాకేజ్ చేశాము. మొత్తం టోటల్ జిల్లా మొత్తానికి కూడా, వరంగల్ జిల్లా మొత్తానికి కూడా ప్యాచ్ ఫ్రీ చేయడానికి గవర్నమెంట్ పూనుకున్నది. ఆ విధంగా చేస్తున్నాం. మనం వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసేసి 350 lakhs మాకు సర్కిల్కి, వరంగల్ సర్కిల్కి 350 lakhs శాంక్షన్ ప్యాచ్ రన్నింగ్లో ఉన్నాయి. వారం రోజుల్లో క్లోజ్ చేస్తాం. అధికారులు గుంతలైన రోడ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నా కూడా గడువులోగా పనులు చేయడం కష్టమేనని వాహనదారులు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలు చేస్తే అధికారుల డొల్లతనం బయటపడనుంది. న్యూస్ బులెటిన్లో ఇప్పుడు